హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అనేది చూద్దాము. సో యాక్షన్ తీసుకుంటారా లేదా, మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. సో మీ పర్సన్ ఏమిటి 3 times అనుకోనండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? సో ఇది నో కాంటాక్ట్, సెపరేషన్, అన్మ్యారీడ్, మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్, సో అందరికీ వర్తిస్తుందండి ఇది. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ కెరీర్ పరంగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ ఇంటెన్షన్ ఏంటో, మీరేం ఆలోచిస్తున్నారో మీ పర్సన్కి అర్థం కావట్లేదండి. మీరేంటంటే కొంతమంది సైలెంట్గా ఉండి ఉంటారు. మీ పర్సన్ కూడా ఏంటంటే కొంత సీక్రెట్స్ ఏవో మీ మధ్య దాచిపెట్టి ఉంటే దాని గురించి కూడా మీకు కొంచెము గొడవలు అయితే అయి ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్లో కొంత మార్పు అనేది వస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ ఎండ్ చేసినట్టున్నారు. అంటే వాళ్ళు ఏదైనా సీక్రెట్స్ దాచిపెడితే మీరు వాళ్ళని నిలదీయటము, అడగటము, ఇట్లాంటివి ఏదైనా జరిగి ఉండడము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ పర్సన్ సైలెంట్గా అయితే కనిపిస్తున్నారు. యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. ఎండైన రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇది డివైన్ కనెక్షన్ అండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏమో ప్రాక్టికల్గా ఉంటారు, మీరేమో ఎమోషనల్గా ఉంటారు. ఒకరు ప్రాక్టికల్, ఒకరు ఎమోషనల్. సో దానివల్ల ఏంటంటే మీ ఒకరు చెప్పేది ఇంకొకరు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు ప్రాక్టికల్గా ఉండడం వల్ల ఈ రిలేషన్ అయితే గ్రోత్ చేయాలని ఉందండి. డివైన్ కలిపిన బంధం. సో మీకు ఖచ్చితంగా డెఫినెట్గా రీయూనియన్ అనేది ఉండబోతుంది. మీ పర్సన్ ఏంటంటే రావాలనుకుంటున్నారండి. ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు. సో మీ పర్సనే మీ దగ్గరకు వస్తారండి. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలామంది చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఎన్ని ఇయర్స్ నుంచో మీరు మీ ఫ్రెండ్స్గా మరి మీ రిలేషన్లోకి వచ్చి ఉండొచ్చు. ఈ పర్సన్కి ఏంటంటే మీ మెమొరీస్, మీ తాలూకా మెమొరీస్, వాళ్ళు ఏదైనా సాంగ్స్ వింటున్నా మీరు గుర్తు రావడము, మీ పిక్స్ సడన్గా చూడడము, గుర్తొచ్చి ఇక్కడ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి. వాళ్ళు బాగా మీకు సంబంధించినవి ఏమో వాళ్ళకి బాగా గుర్తు వస్తున్నాయి, వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. ఇక్కడ ఇగో యాటిట్యూడ్ కూడా మీ పర్సన్ చూపిస్తూ ఉన్నారు మీకు. సో వాళ్ళు కూడా బాధపడుతున్నారు, డిప్రెషన్లో స్టేట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎవరున్నా కూడా ఆ లైఫ్ వాళ్ళకి నచ్చట్లేదండి. డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు హ్యాపీగా లేరు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటంటే మీరా ఫ్యామిలీయా, మీరా థర్డ్ పర్సనా, మీరా సొసైటీయా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏ దారి కనిపించట్లేదండి. కొంతమంది ఆవేశంలో, కోపంలో మిమ్మల్ని మాటలు అన్నారండి. ఇక్కడ గొడవలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైవర్స్ వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు, డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. పోలీసు ఆస్తి తగాదాలు, అంటే ఏమన్నా డబ్బుకు సంబంధించి కానీ ఇలాంటివన్నీ కోర్టులు, పోలీస్ కేసులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీ పర్సన్ ఏంటంటే మీకు న్యాయం అయితే చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మీకు అన్యాయం చేశారండి వాళ్ళు పాస్ట్లో. ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు స్టక్ అయితే అయ్యారండి. ఓకేనా, స్టక్ అయితే అయ్యారు. బట్ వాళ్ళు ఎందుకో మిమ్మల్ని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి. ఎందుకంటే స్టక్ అయ్యారు, వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు. అయినా సరే ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి మీరు గుర్తు వస్తున్నారు. ఇది డివైన్ బంధం. సో విడదీయలేరు. సో ఈ పర్సన్కి ఏంటంటే ఇంకా మీరు గుర్తు రావడము, మిమ్మల్ని మర్చిపోలేకపోవడము. సో ఈ నైట్ నిద్రపోయే ముందు కూడా వాళ్ళు మీ పర్సన్కి మీరు చాలా గుర్తు వస్తున్నారండి. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇంతగా మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే స్టక్ అయ్యారు, కానీ మీతో హ్యాపీ ఫ్యామిలీ చూడాలనుకుంటున్నారు. అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని కానీ, లేకపోతే మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కానీ, ఈ పర్సన్కి అయితే మీ లైఫ్లోకి వచ్చేయాలని ఉందండి వీళ్ళకి. సో ఈ పర్సన్ ఏంటంటే కొన్ని సమస్యలతో పోరాడుతున్నారు వాళ్ళు కూడా. సో ఈ పర్సన్ డెఫినెట్లీగా రావాలని అయితే అనుకుంటున్నారు. కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నారండి. సొసైటీ, ఫ్యామిలీ అండ్ థర్డ్ పర్సన్ ఆలోచిస్తున్నారు. సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటారు. సో ఈ పర్సన్కి ఏంటంటే మీ ప్రేమ గుర్తొస్తుంది, మీరు గుర్తొస్తున్నారు. సో మీతో ఎంజాయ్మెంట్, కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉంటారు, కొలీగ్స్ అయి ఉంటారు. మీ పర్సన్కి మీకు ఏంటంటే కొంత పరిచయం అనేది ఉంటుందండి. మ్యాక్సిమం ఏదైనా కావచ్చు, అది ఎంగేజ్మెంట్ లాంటివి, పెళ్లి సంబంధాలు లాంటివి, ఇలాంటివి ఏవైనా పరిచయాలు అయితే అయి ఉండొచ్చు. కొంత పరిచయాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ అయినా, ఆఫీస్ వాళ్ళు అయినా సరే, ఏదైనా సరే. సో ఇక్కడ ఏంటంటే కొంతమందికి మీకు మీ పర్సన్కి ఫిజికల్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి అయితే. సో ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీరు బాగా గుర్తొస్తున్నారు. మీరు చూపించిన ప్రేమ వాళ్ళకి ఎవరు చూపించట్లేదండి. సో మీతో ఇంకా కలిసి సరదాగా సంతోషంగా ఉండాలని ఉంది. సో ఈ పర్సన్కి ఏంటంటే కొంత ఈగో యాటిట్యూడ్, సొసైటీ, ఫ్యామిలీ అన్నీ అడ్డొస్తున్నాయండి ఈ పర్సన్కి. బట్ ఈ పర్సన్ ఏంటంటే
హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే ఉందని తెలుసుకున్నారు మీ పర్సన్. సో స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటే కనుక వీళ్ళు ధైర్యం తెచ్చుకుంటారండి మీ దగ్గరికి రావడానికి. వీళ్ళు డెఫినెట్లుగా మీ దగ్గరికి అనేది వస్తారు. సో వీళ్ళు కొంత హీల్ అవుతున్నారండి. ఇప్పుడు వర్క్ మీద ఫోకస్ పెట్టారు. మీతో కూడా వీళ్ళు ఇంకా జర్నీ ఉందండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మీతో లైఫ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో ఇది ఏంటంటే ఎండ్ చేయాలనుకోవట్లేదండి. ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే మీతో లైఫ్ లాంగ్ అనేది ఉండాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంటుందండి. సో ఒకసారి రీయూనియన్ కూడా ఉందో లేదో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి ఫ్యూచర్లో రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా, రీయూనియన్ ఉంటుందా? కింగ్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా మీ పర్సన్లో చేంజ్ వస్తుందండి. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఖచ్చితంగా మీకు న్యాయం అనేది వస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే మీకు న్యాయం అనేది ఈ పర్సన్ చేస్తారు. ఓకేనా, డెఫినెట్లీ బ్యాలెన్స్ చేసుకుంటారు ఫ్యూచర్లో. మీకు ఖచ్చితంగా ఇది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఈ పర్సన్ వస్తారండి, డెఫినెట్లీ వస్తారు. నో బిగినింగ్ ఉంది. అది ఒక 1 మంత్లో కానీ 2 మంత్స్లో కానీ కొన్ని వీక్స్లో కానీ 2 మంత్స్ కానీ 2 వీక్స్ కానీ జరగవచ్చండి. ఎనర్జీ బాండెడ్ 2 డేస్ కానీ 2 వీక్స్ కానీ 2 మంత్స్ కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. రీయూనియన్ అనేది ఉంది. సో క్లైమ్ చేసుకోండి. కామెంట్లో 222 అని పెట్టండి. మీకు ఏంజల్స్ నెంబర్స్ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సో కామెంట్లో 322 అని మాత్రం టైప్ చేయండి. ఓకేనా, నెంబర్ కనిపిస్తుంది కదా. ఏదైనా పర్సన్ రీడింగ్ కావాలంటే మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. సో క్లైమ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా రీయూనియన్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి.